అనుకున్నా ఇది పక్క అవుతుందని అప్పుడే అనుకున్నా. ఉత్త మాటలని ఆసారు లేలే పక్క జరుగుతుందని ఈసారు. మళ్ళా ఏడికి పోతే అక్కడి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే, అది కూడా 1000 మంది ముంగట టీవీల కెమెరాల రికార్డ్ అవుతుంటే ఆయన కూడా కాదు కాదు అని గాసారు. ఎందుకంత ఆత్రం, ఓ 3 నెలలు అయితే ఎవరి మాట గెలుస్తుందో తెలుస్తుంది అనుకున్నారంతా. ఇప్పుడు గా టైం వచ్చే వరకు ఇగో గిట్లా అవుతుంది. రుణమాఫీ సురువయ్యింది, రాజీనామాల డిమాండ్ జోరయ్యింది. 15 ఆగస్టు లోపల 2 లక్షల లోన్లు మాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవి విడిచిపెట్టేస్తా అని ఎంపీ ఎలక్షన్ల టైంలో హరీష్ రావు సార్ సవాల్ చేసిండు సర్కార్కు. సీఎం సార్ మాట ఇచ్చినట్టే 1 లక్ష మాఫీ అయ్యింది, చెప్పిన టైంకి ఇంకో 1 లక్ష గ్యారంటీగా చేస్తారట. సవాళ్లు విసిరిన వాళ్ళకి మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లాగో పారిపోతారు మాకు తెలుసు. అప్పట్లో సవాల్ మీద హరీష్ రావు సార్ అమర్ల స్తూపం కాడికి వచ్చిండు కాబట్టి ఇప్పుడు వచ్చి రాజీనామా చేయాలని కాంగ్రెస్ లీడర్లు వచ్చిండ్రు. చెల్ మీదంతా జూట, నేను మాట అంటే మాటే, రుణమాఫీ ఒక్కటే కాదు 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలన్నీ తీర్చాలి. అప్పుడు అదే చెప్పినా ఇప్పుడు అదే చెప్తున్నా అనేది ఈసారి మాట. హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు, 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ ఆగస్టు 15 చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు.